సతీష్ జీ, మీ దగ్గరికి ఎందుకు వచ్చాం ఈరోజు అంటే మీలాంటి ఎంతో మంది బాధితులు ఉన్నారు, వారికి ధైర్యం చెప్పడానికి ఇక్కడ నుంచి మేము కూడా స్ట్రైట్ గా గవర్నర్ గారి దగ్గరికి పోతున్నాము. గవర్నర్ గారి దగ్గర ఈ అక్రమ మంత్రి, ఇప్పుడు మీరు చెప్పిన ఒక మాట, మీరు చూడండి ఒక మాట వారు చెప్పింది సతీష్ గారు, అంటే నేనే రాజు నేనే మంత్రి, ఈ రాష్ట్రంలో ఇంకా కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్లు లేవు, మా రాజ్యం మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఎవరి భూములు కావాలంటే వారి లాక్కుంటాం, మీరు మా మాట వినకపోతే బెదిరిస్తాం, మీరు కోర్టుకు ఎందుకు పోయారు, కోర్టు ఏం చేయలేదు అనేంత ఒక ధిక్కార ధోరణి, ఒక గూండాగిరి, గూండా రాజ్యం ఏదైతే నడుస్తున్నదో వాళ్ళ సతీష్ షా గారికి పల్లవి షా గారికి సంపూర్ణంగా అండగా నిలబడతాం. आप जो हिम्मत आपने जो दिखाई, मैं आपको बधाई देता हूं सर, क्योंकि कोई और आदमी तो डर जाता था और उनको जमीन अपना दे देता, और कोई आम कोई नागरिक है जिसके पास कोई उसको मतलब उसको समझ अगर नहीं है कोर्ट की या व्यवस्था की, तो कब का दे चुका होता. इसीलिए मैं आपको बधाई देता हूं, पल्लवी मैडम को भी, और हम लोग आपके साथ रहेंगे. और इतने लोगों को हम इसीलिए यहाँ पे लाए क्योंकि आपका जमीन पे फिर वो कदम रखने की हिम्मत ना करे, आगे भी ना आए, और आपके साथ हम खड़े रहेंगे. ఇంకొక మాట ఏమంటే వారు చెప్పింది ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వ్యవహారం, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఈ ఒక్క భూమితో ఆగలేదు. మేము అందుకే సభా సంఘం వేయమని అడిగింది కూడా, మేము అక్రమ మైనింగ్ ఒకటి కాదు, మేము చెప్పింది మచ్చుకొకటి, ఇట్లా వందల క్రషర్లు ఇవాళ ఈ రాఘవ, ఇంకా నియోజన్, ఇంకా ఇతర పేర్లతో రేవంత్ రెడ్డి గారి సోదరులు, అట్లాగే వారి మంత్రులు, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వందల క్రషర్లు ఇట్లా అక్రమంగా నడుపుతా ఉన్నారు. అందుకే సభా సంఘం ఏమని అడిగాం. అట్లాగే ఈ 1 కోటి ఎకరాల నిషేధిత భూముల విషయంలో కూడా ఎట్లా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కోర్టు తీర్పులను కూడా కాలరాస్తూ, కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఇవాళ ఖతం చేస్తూ వ్యవహారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోతాము, ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోతాము. ఇవాళ ఒక సైట్కి వచ్చాము, ఇంకా అవసరమైతే మేము ఎమ్మెల్యేలు అందరం కూడా మరి దఫాలుగా మరి పూర్తి స్థాయిలో మరి అన్ని సైట్స్ కూడా విజిట్ చేస్తాం, మీడియాకు కూడా తీసుకుని వెళ్తాం, నిజ నిర్ధారణ చేస్తాం, ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలన్నీ బయట పెడతాం, కోర్టుకు కూడా తప్పకుండా పోతాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. నేను పోలీస్ యంత్రాంగానికి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇక్కడ గోడలు గుల్లగొడుతుంటే అక్కడ పక్కన కూర్చొని టిఫిన్లు తింటా ఉన్నారంటే నిజాయితీ పరులైన అధికారులను ఎట్లాగూ వీళ్ళు ఉండనివ్వరు, బతకనియరు. హబీబుల్లా ఖాన్ ఎట్లయితే తీసి పారేసినారో మరి మాకు కూడా గతి పడుతుందని చెప్పి కొంతమంది పోలీసులు కూడా వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరికీ కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి. మేము వేరేం అడగట్లేదు, కానీ మీరు ఇట్లా అక్రమాలకు, వారు చేస్తున్న దుర్మార్గాలకు అండగా నిలబడితే మాత్రం తప్పకుండా మీకు కూడా ఊచలు లెక్కబెట్టే రోజు వస్తుందనే మాట కూడా తెలియజేస్తూ, మీడియాతో కూడా మా రిక్వెస్ట్, దయచేసి మీరందరూ కూడా, వేరే బాధితులు కూడా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇట్లా వీరు చేస్తున్న అరాచకాలకు కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది వచ్చి లోపల చెప్పుకుంటున్నారు. మొన్న శంషాబాద్ మండలంలో ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. నవాబుల కాలం నుంచి వాళ్ళ దగ్గర 500 ఎకరాలు జాగుండే, అమ్ముకుంటూ పోతే ఇప్పుడు మిగిలింది 250 ఎకరాలు. వాళ్ళు వచ్చారు మొన్న నా దగ్గరికి, వచ్చి చూపెట్టారు, సార్ ఇది మా దగ్గర, మాకు స్వాతంత్రం వచ్చినట్టు నుంచి నిజాం కాలం నుంచి మా దగ్గర ఉంది, మొన్న నిషేధితుల జాబితాలో పెట్టినారు, మాకు రెవెన్యూ మంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏందయ్యా అంటే రెవెన్యూ మంత్రి గారు బెదిరిస్తున్నారు సార్, ఎకరానికి 2 కోట్ల రూపాయలు డబ్బులన్నా ఇవ్వాలంట, 250 ఎకరాలకి అంటే 500 కోట్లు ఇవ్వాలంట, లేదంటే జాగానన్నా రాసియాలన్నట సార్, ఒక 100 ఎకరాలు జాగా రాసియాలన్నట. ఇది ఏం అన్యాయం సార్, ఏం అరాచకం సార్ అని చెప్పి వారు చెప్పారు. మరి నేను చెప్తాను, ప్రెస్లో మాట్లాడతానంటే దయచేసి మా పేరు బయట పెట్టకండి సార్, పేరు బయట పెడితే చంపేస్తారు, వీళ్ళు చాలా దుర్మార్గులు సార్, చంపేస్తారు, మేము కాపాడుకుంటాం సార్, కోర్టుకు పోతాం, కాపాడుకుంటాం, కానీ మీ గవర్నమెంట్ వచ్చినాకన్నా మాకు హెల్ప్ చేయండి అని చెప్పిపోయారు. అందుకే వేరే బాధితులకు కూడా మేము పిలుపునిస్తున్నాం, అవసరమైతే మా పార్టీ ఆఫీస్ ఉంది, లీగల్ సెల్ ఉంది, మీరు రండి, మీ పేర్లు బయట పెట్టాం, మాకు తెలుసు ఈ గుండాల నుంచి మీకు భయం ఉంటుంది, మాకు తెలుసు, పేర్లు బయట పెట్టాం, కానీ న్యాయపరంగా మీకు అండగా నిలబెడతాం. ఎవరైనా పేరు బయట పెట్టండి మాకేం కాదు అంటే తప్పకుండా వారికి అండగా నిలబెడతాం. అట్లాగే 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని మాత్రం వదిలిపెట్టాం. తప్పకుండా మా పార్టీ శాసనసభాపక్షం మొత్తం ఎంబడ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు అక్రమ మైనింగ్ ఏదైతే చేశారో ఆ అక్రమ మైనింగ్ లో చట్టం ప్రకారం 1 ఇయర్ కఠిన కారాగార శిక్ష వేయాలి. ఈ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాల్సిందే.
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిసిఐడి అని చెప్పి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. నిన్న మా నాయకుడు కౌశిక్ రెడ్డి గారిని మా సోదరుడు ఏం అనలేదు. నిజానికి ఆయన కేవలం అడిగింది ఒకటి, ఏ పార్టీ నీది అని అడిగిండు మాట్లాడుతుంటే. ఆయనను కూడా నిన్న దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మా ఎన్ని రకాల మీరు డైవర్షన్ టాక్టిక్లు ప్లే చేసినా మిమ్మల్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా సభ నిన్ననేదైతే తప్పుదోవ పట్టించే విధంగా, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరేదైతే వ్యవహారం చేశారో మంత్రి రాజీనామా చేయాల్సిందే. అట్లయితేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతుంది, లేకపోతే చేయలేదు. సభా సంఘం వేయండి, మీరు తప్పు చేయకపోతే భయపడకండి. ఆ మంత్రి గారిని అవసరమైతే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము ఇప్పుడు గవర్నర్ గారిని కలుస్తాము. భూ కుంభకోణాలు బయట పెడతాము, మైనింగ్ కుంభకోణాలు కూడా బయట పెడతాం. అందరూ ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీరు దయచేసి మీడియాతో ఒక రిక్వెస్ట్, మా గౌరవ శాసన మండలి సభ్యులు శ్రవణ్ గారు, మా కార్తిక్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మిత్రులు ఇక్కడే ఉంటారు. కూలిన కంపౌండ్ వాళ్ళు, వీళ్ళు కూలగొట్టిన కంపౌండ్ వాళ్ళు, కూలింది కాదు, గుండాలు వచ్చి కూలగొట్టిన కంపౌండ్ వాళ్ళు, కట్ చేసిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్, గోశాల ఏదైతే కూలగొట్టారో అవన్నీ మిత్రులు చూపెడతారు. కెమెరాల్లో దయచేసి అవన్నీ మీరు చూపెట్టండి అని చెప్పి కూడా కోరుతూ, మమ్మల్ని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, मैं सतीश शाह जी का और पल्लवी शाह जी का फिर एक बार मैं हार्दिक धन्यवाद मैं देता हूं. बहुत बहुत थैंक यू सर. సతీష్ జీ, మీ దగ్గరికి ఎందుకు వచ్చాం ఈరోజు అంటే, మీలాంటి ఎంతో మంది బాధితులు ఉన్నారు, వారికి ధైర్యం చెప్పడానికి ఇక్కడ నుంచి మేము కూడా స్ట్రైట్ గా గవర్నర్ గారి దగ్గరికి పోతున్నాము. గవర్నర్ గారి దగ్గర ఈ అక్రమ మంత్రి, ఇప్పుడు మీరు చెప్పిన ఒక మాట, మీరు చూడండి ఒక మాట వారు చెప్పింది సతీష్ గారు, అంటే నేనే రాజు నేనే మంత్రి, ఈ రాష్ట్రంలో ఇంకా